జయ గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమా నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి కదా. అందులో మనము 6వ పదమైన సమదుఃఖ సుఖముల గురించి తెలుసుకుందాం. భక్తుడైన వాడు సుఖదుఖముల యందు సమముగా ఉండాలి. సుఖాలకు పొంగటం, దుఃఖాలకు కృంగటం సామాన్యుల లక్షణం, భక్తుల యొక్క లక్షణం కాదు. ఈ సుఖదుఖాలు రెండు మన మనసుకు ఉద్రేకాలకు, అలజడులకు, ఆందోళనకు లోను చేస్తాయి. దానితో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మనసు యొక్క ప్రశాంతతను చెడగొడతాయి. దానితో భగవంతుని పైన ప్రశాంతంగా స్మరించలేము. మనసు పెట్టి పూజ, జపము, ధ్యానం మొదలగునవి చేయలేము. కనుక భక్తుడైన వాడు సుఖదుఖాలను సమంగా చూడాలి. అయితే ఇది ఎలా సాధ్యమో, ఎప్పుడైతే సుఖదుఖాలు అసలు తత్వాన్ని, యథార్థ తత్వాన్ని గ్రహించగలుగుతామో అప్పుడే వీటిని సమానంగా చూడగలుగుతాము. ఏమిటి ఆ యథార్థ తత్వం అంటే, మనకు ఇప్పుడు సుఖం కలిగింది అంటే మనము పూర్వజన్మలలో పుణ్యకర్మలు, సత్కర్మలు చేయటం వల్లనే కదా. వాటి ఫలితంగా ఇప్పుడు సుఖభోగాలు అనుభవిస్తే ఇప్పుడు ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిందనమాట. అలాగే మనకు ఇప్పుడు దుఃఖం కలుగుతున్నది అంటే దానికి కారణం మనం పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మలు, దుష్టకర్మలే కదా. ఇప్పుడు వాటి ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అంటే ఆ పాపం కాస్త ఖర్చు అయిపోతున్నదే కదా. పుణ్యం ఖర్చు అయిపోతుంటే మనం బాధపడలే, పాపం ఖర్చు అయిపోతుంటే బాధపడాలా? మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంటే బాధపడతామా? మనం చేసిన అప్పులు రద్దయిపోతుంటే బాధపడతామా? డబ్బు ఖర్చు అయిపోతుంటేనే కదా. అలాగే అయ్యయ్యో మనం చేసుకున్న పుణ్యం ఖర్చు అయిపోతున్నది అని సుఖాలు పొందేటప్పుడు బాధపడితే వాటికి బదులుగా ఇప్పుడు పుణ్యకర్మలు చేసి పుణ్యఫలాన్ని కూడబెట్టుకోవాలి. అలాగే దుఃఖాలు వచ్చినప్పుడు మన పాపకర్మలు ఖర్చు అయిపోతున్నాయని సంతోషించాలి. ఈ విధంగా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరాదు, దుఃఖాలు కలిగినప్పుడు కుంగిపోరాదు. మనం పాపం ఖర్చు అయిపోతున్నది కదా అని సంతోషంతో దుఃఖాలు అనుభవించాలి. ఇలాంటి భావన ఎవరైతే గుర్తుపెట్టుకొనిటారో సుఖాలకు పొంగక, సుఖదుఖాలకు పొంగక కుంగక వాటిని సమంగా చూడాలి అని చెప్పడము జరిగినది. మరి ఈ సుఖదుఖాల గురించి విశేషతను మరి సంచికలో మరి కొంచెం విపులంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.